ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఎగ్ దోశ ప్రిపేర్ చేసేది ఎలా చూడబోతున్నాము. ఇప్పుడున్నది ఇక్కడ ఈ బిల్డింగ్ ఓనర్ గారు. సో ఆయన చేతుల మీదుగా మనం ఎగ్ దోశని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. ఎగ్ దోశ ప్రిపరేషన్. ఇది ఎగ్ దోశకి ముందుగా చేయాలంటే ఇలా ఎగ్ వేసుకొని ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత చేసుకున్న దాన్ని ఇలా తీసుకొచ్చి దీనిపైన వేయాలి. కళ్యాణ్ గారు చెప్పండి ఎలా చేయాలి. ఇప్పుడు ఏమైంది దోశ? ఓకే, ఇటు తిరగండి, ఇటు తిరగండి. ఓకే ఓకే. సో దానిపైన ఇప్పుడు మీరు కారం పోస్తున్నారా? ఓకే. మన ఆంధ్రాలో అయితే కడప కదా మందంతా, కడప బిడ్డలు కాబట్టి బాగా, రాయలసీమ బిడ్డలు కాబట్టి. ఓకే, అంటే ఇప్పుడు మనకి చాలా చాలా స్పైసీగా ఉండబోతుంది అనమాట. ఇది స్పైసీగా ఉంటుంది. రాత్రి ఎటువంటి సరే. అంటే దోశ ఇప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు పోసుకొని తినాలా, లేదంటే పోసి పెట్టేస్తారా? ఓకే. ఇప్పుడు నెక్స్ట్ దోశ పోస్తున్నారా? సాదా దోశ. సాదా దోశ పోసి ఓకే ఓకే, వంటల్లో వాడే ఆయిల్. ఓకే ఓకే ఓకే, వంటల్లో వాడే ఆయిల్ అంటే నువ్వు పూజ దీపం పెట్టే ఆయిల్ కాకుండా వంటకు వాడే ఆయిల్. ఓకే ఓకే, చెనిక్కాయల ఆయిల్. ఓకే, చెనిక్కాయ నూనె, దట్స్ గ్రౌండ్ నట్ ఆయిల్. తీపినిస్తుంది, తీయదనం. ఓకే, రుచినిస్తుంది. ఓకే ఓకే. ఇప్పుడు ఏం చేస్తారు? తగ్గిస్తున్నారా, సిమ్లో పెడుతున్నారా? మంట పెట్టారా? పెట్టనే ఉండరా? వెరీ గుడ్. ఎందుకు ఇప్పుడు తిప్పేశారు? ముందు పక్క కాలి వెనక పక్క కాలాలా? ఇటు తిరిగి చెప్తే కదా మీరు వచ్చేపైన. వేదాన్న తీసుకుపోయిన దోశ ఎత్తుకో వెళ్ళిపోతున్నా. అది వేసే, ఆ ప్లెయిన్ దోశ కూడా వేసి కారం పోయి దానికి. వెరీ గుడ్. ఇప్పుడు ఆమ్లెట్ వేస్తున్నారు. పక్కన గోవింద్ మళ్ళీ గడుపుతుంది పో, మళ్ళీ మిస్ అయిపోతారు సార్, మళ్ళీ చేయడు కదా. గోవింద్ కోసం మళ్ళీ ఆమ్లెట్ ప్రిపేర్ చేస్తున్నారు. ఆమ్లెట్ చేయాలంటే మొదటగా ఏం చేయాలి? చెట్టు గోవింద్, మొదటగా ఏం చేయాలి చెప్పు కళ్యాణ్. ఏం రా నువ్వు తినేటట్టు చేయవే, అతి చేయొద్దు, వేయద్దు అంటే ఉన్నింది. మళ్ళీ వేసుకుంటాలే. తక్కువ వేయబ్బా, మరీ అంత స్పైసీ కర్నూలు చేసేద్దు. కడపగాడికి చాలు మనకి. అట్లేని కను
ఎంతసేపు వెయిట్ చేయాలి కళ్యాణ్? 2 నిమిషాలు 2 నిమిషాలు వెయిట్ చేసి 2 నిమిషాలు ఇచ్చి తిప్పుకోవాలి. తిప్పాలా. తిప్పిన తర్వాత ఏమవుతుంది? దోశ బాగా కావాలి. ఎందుకు కట్ చేస్తున్నారు? చిరిగిపోతాయి. అలాగే తిప్పలేమని. ఓకే, సరే. ఆమ్లెట్ తిప్పేస్తే అయిపోతుంది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.